ఓం శాంతి. ఈరోజు మురళి 24/6/2026. ఈరోజు మమ్మ గారి స్మృతి దినం, మాతేశ్వరి జగతంబ స్మృతి దినం. స్మృతి దిన సందర్భంగా మధుబన్ నుండి వచ్చిన మమ్మ యొక్క మధుర మహావాక్యాలు. 1957లో మాతేశ్వరి మమ్మ నడిపించిన మహావాక్యాలు. ఈ కర్మక్షేత్రంలో కర్మ అనాది అయినది. మీరు కర్మను వదలకూడదు, కానీ కర్మయోగిగా కావాలి. జగతంబ స్మృతి దిన సందర్భంగా వినిపించేందుకు వారి ద్వారా ఉచ్చరింపబడిన మధుర మహావాక్యాలు. ఈ సృష్టి కర్మ పొలము, భూమి. ఇక్కడ మానవులు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో పరమాత్మకు కూడా పాత్ర ఉంది, కానీ వారు ఆత్మలలా జననమరణ చక్రాల్లోకి రారు. ఆత్మలలాగా వారి కర్మ ఖాతా తలకిందులవ్వదు. బాబా ఖాతా చూడు, బాబా కూడా పాత్ర ఉంది, కానీ బాబా మనలాగా జనన మరణాల్లోకి రారు. తర్వాత కర్మల ఖాతా కూడా ఉండదు. ఆత్మలైన మిమ్మల్ని కర్మల నుండి ముక్తులుగా చేయడానికి, లిబరేట్ చేయడానికి నేను వస్తానని బాబా అంటారు. కనుక నన్ను లిబరేటర్, బంధనం నుండి విడిపించే గతి సద్గతి దాత అంటారు. ఆత్మ పైన మాయ బంధనం ఏదైతే తయారైందో దాన్ని తొలగించి పవిత్రులుగా చేస్తాను. ఆత్మలను సర్వసంబంధాల నుంచి విడిపించి తిరిగి తీసుకుపోవడం నా పని అని బాబా అంటున్నారు. కనుక సృష్టి యొక్క అనాది నియమం ఇది, వాపస్ తీసుకుపోవడం. ఈ పద్ధతి ఏదైతే ఉందో వాపస్ తీసుకుపోయే పద్ధతి, దానిని కూడా తెలుసుకోవాలి. మనుష్య సృష్టి యొక్క వృద్ధి ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత తక్కువయ్యే సమయం కూడా వస్తుంది. వృద్ధి ఎట్లయితుంది, తక్కువ ఎట్లయితుంది. సృష్టి పెరుగుతోందంటే పెరుగుతూనే ఉంటుందని అర్థం కాదు, తక్కువ కూడా అవుతుంది. పెరుగుట తగ్గుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే, హెచ్చుట తగ్గుట కొరకే. బాబా అందుకే అంటున్నారు మమ్మ, తక్కువగా కూడా అవుతుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. మన ఈ శరీరం కూడా నియమం కలిగి ఉంది. ముందు బాల్యము, తర్వాత యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. వృద్ధులుగా కూడా త్వరగా అవ్వరు. వృద్ధులుగా అవుతూ శిథిలావస్థకు చేరుకుంటారు. కనుక ప్రతిదీ పెరగడము మరియు సమాప్తం అవ్వడము ఉంది. ఇది కూడా నియమం. అదేవిధంగానే సృష్టి కూడా జనరేషన్ లేదా తయారు కావడం, ఇది కూడా నియమం. ఎంత బాగా చెప్తున్నారు చూడండి మమ్మ. జీవితంలో కూడా స్టేజెస్ ఉంటాయి, జన్మలలో కూడా స్టేజెస్ ఉంటాయి. గతించిన జనరేషన్ కూడా స్టేజెస్ ఉంటుంది. ఇదే విధంగా అన్ని ధర్మాలలోనూ స్టేజెస్ ఉంటాయి. అంటే స్థితిగతులు డిఫరెంట్ నంబర్ వార్. ముందు ఏ ధర్మం అయితే ఉంటుందో అది చాలా శక్తిశాలిగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఎవరైతే వస్తారో వారి శక్తి తక్కువైతే పోతుంది. అంతే కదా. ఇప్పుడు మొట్టమొదట తయారైన సెల్ ఫోన్లు ఎంత బాగుంటాయి, తర్వాత తయారయ్యేటివి ఉంటాయి. క్వాలిటీ తక్కువ ఉంటుంది, వెరైటీస్ పెంచుతా పోతారు. ఏదో ఒకటి బిజినెస్ పరంగా ఆలోచన చేయలే కాబట్టి ఒక్కొక్క ఫీచర్ని పెంచుతూ ఉంటే అన్ని రకాలుగాను మంచిగా పురోభివృద్ధి జరుగుతుంది. సో అందుకే బాబా అంటున్నారు, తర్వాత నెమ్మదిగా ఎవరైతే వస్తారో వారి శక్తి తక్కువైతే పోతుంది. పరంధామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ శక్తిశాలిగా ఉంటుంది, ఎందుకంటే పవిత్రతా శక్తి ఉంటుంది. ఆ తర్వాత అనేకమైనటువంటి
ఆత్మలందరూ వస్తారు. ప్రతి ఆత్మ సత్వరజోతమో గుణాన్ని అనుభవం చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితం. ప్రతి వస్తువు ఈ 3 గుణాలలోకి రావాల్సిందే. అది బాబమ్మ అంటున్నారు. ఈ అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయము నియమ ప్రకారంగా జరుగుతుంది. ధర్మాల విభజన, ధర్మాలు నడవడము ఇవన్నీ కూడా నిశ్చితమై ఉన్నాయి, నియమ ప్రమాణంగా జరుగుతాయి. ఈ లెక్కతో బాబా కూడా నాకు కూడా ఇందులో పాత్ర ఉంది అంటారు. నేను కూడా ఆత్మను, దేవుడైనా లేదా గాడ్నైనా నేను వేరే ఏమిటో కాదు, నేను కూడా మీలాగే ఆత్మను. కానీ నా కర్తవ్యం చాలా పెద్దది మరియు ఉన్నతమైనది, అందుకని నన్ను గాడ్ అని అంటారు. మీరు ఎలాగైతే ఆత్మనో అలాగే నేను కూడా ఆత్మను. మీరు మనుష్యులు, మీ సంతానం కూడా మనుష్యులే, అందులో ఎటువంటి తేడా లేదు. నేను కూడా ఆత్మనే, ఆత్మలో కూడా ఎటువంటి తేడా ఉండదు. కానీ కర్తవ్యంలో చాలా పెద్ద తేడా ఉంది. కనుక నా కర్తవ్యం ఏదైతే ఉందో అది అన్నింటికంటే భిన్నమైనది అంటారు. నేను హద్దుకు చెందిన ఒక ధర్మస్థాపకుడిని కాదు, నేనైతే ప్రపంచ క్రియేటర్ని. వారు ధర్మ క్రియేటర్లుగా అవుతారు. ఆ ఆత్మలు ఎలాగైతే వారి పనిని వారి టైం అనుసారంగా చేస్తారో అలాగే నేను కూడా నా సమయంలో వస్తాను. నా కర్తవ్యం చాలా విశాలమైనది, నా కర్తవ్యం చాలా గొప్పది మరియు అన్నింటికంటే అద్భుతమైనది, అసాధారణమైనది. కనుకనే మీ పని విలక్షణమైనది అని అంటారు. బాబా పని అసాధారణమైనది, అద్భుతమైనది, గొప్పది, ఉన్నతమైనది, విశాలమైనది. ఎంత బాగా చెప్తున్నారు మా అమ్మ. అందుకనే బాబా పని విలక్షణమైనది అంటారు. వారిని సర్వశక్తివంతుడు అంటారు. అన్నింటికంటే శక్తివంతమైన పని ఆత్మలను మాయ బంధనము నుండి విడిపించడం. మోస్ట్ ఇంపార్టెంట్. పతితుల్ని పావనం చేయడం అంటే బంధనం నుంచి విడిపించడం, పవిత్రంగా కావడమే బంధనముక్తులుగా కావడం, కొత్త ప్రపంచ స్థాపన చేయడం. కనుకనే వారిని ఇంగ్లీష్లో హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. క్రైస్ట్ని క్రిస్టియానిటీకి ఫాదర్ అంటారు, అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నారు. హెవెన్ స్థాపకుడు పరమాత్మ. హెవెన్ ప్రపంచం అయిపోయింది కదా. హెవెన్ అంటే స్వర్గం, అది కూడా ప్రపంచమే. హెవెన్ అనేది ఒక ధర్మం కాదు, అది కూడా ప్రపంచం. కనుక వారు కొత్త ప్రపంచ స్థాపకుడు. ఈ ప్రపంచంలో బాబా స్థాపన చేసిన ప్రపంచంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. తత్వాలు మొదలైనవన్నీ మారిపోతాయి. కనుక వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. రెండవది గాడ్ ఈజ్ ట్రూత్. భగవంతుడు సత్యం, శివం, సుందరం. భగవంతుడు సత్యం అని అంటారు, ట్రూత్ అంటారు. అంటే ఏమిటి? ఎంత బాగా చూడండి, ప్రతి ఒక్క శబ్దానికి శబ్దార్థం చెప్తారు. ఎందులో ట్రూత్ ఉంది ఇది కూడా అర్థం చేసుకునే విషయం. ఎవరైతే సత్యం మాట్లాడతారో వారే గాడ్. గాడ్ అంటే వేరే ఏమిటో కాదు, సత్యంగా మాట్లాడాలి అంతే అని కొందరు అంటారు. కానీ అలా కాదు, సత్యంగా మాట్లాడేది గాడ్ కాదు. దేవుడు అంటే సత్యం, సత్యం దేవుడు కాదు. గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్ కాదు. అలా కాదు, గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు సత్యమైన తండ్రి, సత్యం, శివం, సుందరుడు. దీనికి కూడా అర్థం ఉంది. గాడ్నే స్వయంగా వచ్చి అన్ని విషయాల సత్యతను తెలియచేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని సత్య జ్ఞాన విషయాలు, యథార్థ విషయాలు బాబా వచ్చి తెలియజేస్తారు, లెక్కలేనన్ని విషయాలు. గీతా భగవంతుడెవరు, మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఈ సృష్టి ఎన్ని యుగాలు, పరమాత్మ ఆత్మ పరమాత్మ ఒకటేనా, వేర్వేరా, ఆత్మ నిర్లేప కాదా, పరమాత్మ సర్వశక్తివంతుడు అంటే అర్థమేమిటి, పరమాత్మ సర్వవ్యాపినా లేదా సర్వశక్తివంతుడా, ఎన్ని విషయాల అవగాహన బాబా ప్రతిరోజు. పతిత పావనుడు పరమాత్మన, నీటి గంగన, ఎన్ని రహస్యాలు చెప్తారు బాబా. ప్రతి విషయము సత్యమైన విషయాలు బాబా తెలియచేస్తారు. గాడ్ అంటే ట్రూత్ అనగా
గాడ్ మాత్రమే ట్రూత్ని తెలియచేస్తారు. వారిలోనే సత్యత ఉంది, కనుకనే వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, జ్ఞాన సాగరుడు అంటారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ లేదా ఓషన్ ఆఫ్ బ్లిస్, ఆనంద సాగరుడు, కరుణా సాగరుడు అంటారు. గాడ్ నోస్, ఈశ్వరునికి తెలుసు అంటారు. కనుక తప్పకుండా విశేషంగా తెలుసుకునే విషయాలే ఉన్నాయి కదా. మరి ఏ విషయాలు తెలుసుకోవాలి? ఫలానా వారు దొంగతనం చేశారు, గాడ్ నోస్ అని కాదు. ఏ విషయం పరమాత్మకు తెలుసు అనేది కూడా అవసరం కదా, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని చూడు, అందరూ ఏమేం పని చేస్తారనేది చూసేది ఆయన పనినా? ఆ పరమాత్మునికి అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ వారికున్న మహిమకు అర్థం ఏమిటంటే ఈ ప్రపంచం ఏదైతే దిగజారాల్సి ఉందో, అది దిగజారిందో దాన్ని ఉన్నతంగా ఎలా చేయాలి, కింది పడిపోయింది దాన్ని ఉన్నతంగా ఎలా చేయాలి, ఈ చక్రం యొక్క విషయాలు వారికే తెలుసు. అందుకే గాడ్ నోస్ అంటారు, ఆయనకు అన్నీ తెలుసు అంటారు. ఈ విధంగా పరమాత్మని మహిమ వస్తుంది. అది మనుషుల మహిమకు భిన్నమైనది, ఎందుకంటే వారిని తెలుసుకోవడమే భిన్నమైన విషయం. మనుష్యుల గురించి తెలుసుకోవడం హద్దు యొక్క విషయం. మనుష్యులను అల్పజ్ఞులు అంటారు, పరమాత్మ సర్వజ్ఞుడు. ఇంగ్లీష్లో నాలెడ్జ్ఫుల్ అంటారు, అనగా సర్వం తెలిసిన వారు అంటారు. మరి ఎవరైతే సర్వజ్ఞునిగా ఉన్నారో వారికే ట్రూత్ తెలిసి ఉంటుంది. విషయాల గురించి యథార్థమైన నాలెడ్జ్ ఎవరి వద్ద ఉంటుందో వారు తప్పకుండా అందరికీ ఇస్తారు కదా. తమకు తెలిసినా కానీ ఇతరులకు ఇవ్వకపోతే దానివల్ల మనకు లాభమేముంది? వారినే తెలుసుకొని అంటూ ఉంటారు, కానీ పరమాత్మ అలా కాదు. వారికి తెలిసిన వాటితో మనకు లాభం కలుగుతుంది. అందుకే కదా మనం వారి క్వాలిఫికేషన్లను గాయనం చేస్తాం. వారి వెంట భగవంతుని వెంట పెట్టుకుంటాం, ఆయన జతలో ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా జరిగితే వెంటనే ఓ గాడ్ ఫాదర్ అంటాం, నువ్వే చెయ్యాలి ఇది అంటాం. మమ్మల్ని చూసుకో, దయ చూపించు, మా దుఃఖాన్ని దూరం చెయ్యి అని వేడుకుంటాం కదా. వారితో సంబంధం ఉంది కనుకనే వారిని ఆ విధంగా మనం వేడుకుంటాం. వారే మనకు సహాయం చేస్తారని భావిస్తాం. ఒకవేళ ఎప్పుడూ సహాయం చేయలేకుంటే మరి వారిని ఎందుకు పిలుస్తాం? ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తాం? కష్టకాలంలో ఎవరైనా మనకు సహాయం చేస్తే వీరు నాకు సహాయం చేశారు అని మనసులో అనుకుంటాం కదా. సమయానికి రక్షించారు అని మనసులో వారి పట్ల ప్రేమ కలుగుతుంది. అలాగే పరమాత్మ కూడా మనకు సహాయం చేశారు కనుక పరమాత్మ పట్ల కూడా మనకి ఇటువంటి ప్రేమే ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రేమ ఉండాలి కదా. ఎంత దిగజారిపోయినాం, అన్నింటిలోనూ దిగజారిపోయినాం, అట్లాంటి మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు కదా. ఎంత ప్రేమ ఉండాలి. కానీ అంత ప్రేమ నంబర్ వారుగా ఉంది. ఒక మనిషికి సహాయం చేస్తే భగవంతుడి పని ఇలా సహాయం చేయడం మాత్రమే అని అనుకోకండి. వారిది చాలా పెద్ద పని. ప్రపంచానికి సేవ చేస్తారు. ఒక మనిషికి మాత్రమే చేసేది కాదు, ప్రపంచానికి సేవ చేస్తారు ఆయన. ప్రపంచానికి సంబంధించిన కార్యాలు ఆయనవి. అంతేగాని ఎవరికైనా ధనం లభిస్తే భగవంతుడు సహాయం చేశాడు అని వారి గురించి ఇంత మాత్రమే భావించకండి. మనం కూడా మంచి కర్మలు చేస్తేనే కర్మల ఫలం లభిస్తుంది. మంచి చెడు కర్మల లెక్కాచారం ఉంటుంది, దాన్ని కూడా మనం పొందుతూ ఉంటాం. కానీ పరమాత్మ వచ్చి నేర్పించిన కర్మల ఫలము వేరుగానే ఉంటుంది కదా. అల్పకాలికమైన సుఖమైతే బుద్ధి ఆధారంగా కూడా లభిస్తుంది, కానీ వారు ఏ జ్ఞానాన్నైతే ఇస్తారో దానితో సదా సుఖాన్ని పొందుతారు. అంటే పరమాత్ముని కార్యం భిన్నమైనదనే కదా అర్థం. అయితే అందుకే నేనొచ్చి కర్మల యథార్థ జ్ఞానాన్ని ఇస్తాను అని పరమాత్మ అంటారు. దీన్నే శ్రేష్టమైన కర్మయోగము అంటారు. అందులో కర్మను ఇంటిని విడిచిపెట్టే విషయం లేదు. కేవలం మీ కర్మలను పవిత్రంగా ఎలా చేసుకోవాలి అన్న జ్ఞానాన్ని నేను ఇస్తాను. కనుక కర్మలను పవిత్రంగా చేసుకోవాలే కానీ కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మ అయితే అనాది అయినది, ఈ కర్మక్షేత్రం కూడా అనాది అయినది. మనుషులు ఉన్నారంటే కర్మలు కూడా ఉంటాయి, కానీ ఆ కర్మలను శ్రేష్టంగా ఎలా చేయాలనేది బాబా వచ్చి నేర్పిస్తారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. దీని ద్వారా మీ కర్మ ఖాతా అకర్మగా మారుతుంది. ఇంపార్టెంట్ అది.
అకర్మ అంటే ఎటువంటి చెడు ఖాతా తయారవ్వదు. బాబా అంటున్నారు, నేను ఈ చిన్న సంగమ యుగంలో మీ దేశంలో ఈ స్థూల ప్రపంచంలోకి మీకోసం వస్తాను కనుక కనీసం ఎంత సమయం ఉంటే అంత సమయం నా గురించి ఆలోచించండి. బాబా వారిగా అయ్యారంటే కనీసం ఇంత సమయం అయితే శుద్ధంగా ఉండండి. అప్పుడు మీరు ప్రాలబ్ధం ఎంత బాగా తయారవుతుంది. ఆ ప్రపంచంలో మీరు ఎటువంటి శ్రమ చేయాల్సిన అవసరం లేదు. సత్యుగంలో ఇప్పుడు కొంచెం శ్రమించాలి. ఇప్పుడు మీరు ఏదైనా చేసి పవిత్రంగా ఉండే శ్రమ చేయాలి, కష్టపడాలి, ప్రతిజ్ఞ చేయాలి. మీ దృఢతను ఉంచుకోండి. మీ ధారణలో ఉండేందుకు పూర్తి ప్రయత్నం చేయండి. ఈ కొద్ది సమయం కోసం మీరు ఈ శ్రమను చేయండి అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. నేను మీతో ఇది తప్ప వేరే ఏ కష్టాన్ని చేయించను. మీకు లభించే దానితో చూసుకుంటే ఇది శ్రమేమీ కాదు. బాబా ఇచ్చే ప్రాప్తి ముందు మన పురుషార్థం ఏమంత పెద్ద సంగతి. ప్రాలబ్ధమే గొప్పది కదా, పురుషార్థం కన్నా చాలా 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 గొప్పది. వర్తమానంలో పురుషార్థం చేయాలి. పురుషార్థం చేస్తే ఖచ్చితంగా ప్రాలబ్ధం లభిస్తుంది. ప్రాలబ్ధం అపారమైనది, అనంతమైనది. అర్ధకల్పం కోసం లభిస్తున్నప్పుడు ఈ జన్మలో కష్టపడేది ఏమంత పెద్ద సంగతి. అంతేకాని నేను ఇది చేస్తాను అది చేస్తాను అని కేవలం చెప్తూ ఉండడం కాదు. ప్రపంచం ఏమంటుంది, వారేమంటారు, అరే ప్రపంచం ఏమంటుంది అన్న విషయాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు ఈ ప్రపంచమే వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు మృత్యు మీ ఎదురుగా నిల్చుని ఉంది. ఏదైతే మీరు ఇంత తయారు చేసుకొని కూర్చున్నారో అదంతా వృథానే. ఇప్పుడు వృథా అవ్వకుండా చూసుకోండి అని బాబా అంటారు. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంత మాత్రమే చేయండి. ఎంతైతే మీ రచన కోసం కావాలో అంత చేయండి. నేను ఎక్కడ సంభాళించను, మీరే సంభాళించాలి. మీకు అవసరమైన వాటిని నేను ఫ్రీగా చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా రచిస్తున్నారో అది వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం కింద పడాల్సి ఉంది. ఎందుకంటే అందరూ తమ సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఈ అనవసరమైన జంజాటాలతో మీరు దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. అంత బాగా చెప్తున్నారు చూడు, బాగా చదవండి. ఈ జంజాటాల నుండి ఎలా విముక్తి కావాలో నేను చెప్తాను. అయినా కానీ అనేక సాకులు చెప్పడం ఇది ఎక్కడి పద్ధతి. అప్పుడు బాబా అంటారు, ఇప్పుడు గనక నాకు మీ చేతిని ఇవ్వకపోతే మరి చూసుకోండి, తర్వాత నేను మీ ముక్కు పట్టుకొని తీసుకెళ్తాను. తప్పకుండా ముక్కు పట్టుకుంటే గాలాడదు కదా, దుఃఖం కలుగుతుంది, అంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నా చేతిలో చెయ్యి వేసి నడిచే సమయం వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు మాట వినకపోతే నా చేతిలోకి మీ ముక్కు కూడా వస్తుంది. అప్పుడు చూసుకోండి. అంటే అట్లా టైం వచ్చినప్పుడు ఇంకా ఏం చేయలేం, ధర్మరాజుగా అయిపోతే. ఇక్కడ ముక్కు అని చెప్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు నా వారిగా అయ్యి నా వద్దకొచ్చి నా మాటలు విని కూడా ఏమీ చేయకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవరికైతే ఈ విషయాలు తెలియవో వారి విషయం వేరు. ఎవరికైతే తెలుసో, కూర్చొని విన్నారో, ఆ విషయాలపైన నిర్లక్ష్యం చూపితే ఇక వారికి కష్టమే. ఎంతగా 10 రెట్లు లాభమో అంతగా 10 రెట్లు నష్టం కూడా ఉంది. అందుకే మీ నష్టాన్ని లాభాన్ని బాగా తెలుసుకోండి అని బాబా అంటారు. మంచిగా మీ బుద్ధిని తెరవండి. ఇప్పుడు బాబాతో బుద్ధి యోగాన్ని పెట్టుకుంటే శక్తి లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోండి, మర్చిపోవద్దండి. ఎంత బాగా చెప్తున్నారు. టైం ఎట్లుంది, మనం ఏం పని చేయాలా, ఇప్పుడు మనం ఈ సమయం యొక్క విలువ ఏమిటి, బాబా ఎందుకు వచ్చారు, బాబా యొక్క మహిమ ఏమి, కర్మ ఏమి, బాబా యొక్క కర్తవ్యం ఏమి, ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏ సమయం అయితే జరుగుతోందో దీన్ని గుర్తించండి. కొంచెం కళ్ళు తెరుచుకోండి, బుద్ధిని తెరవండి, మరియు సమయం కంటే ముందే పూర్తి లాభాన్ని పొందండి. మీ అదృష్టాన్ని పూర్తిగా మేల్కొల్పండి. ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అంటారు కదా. అందుకే ఎవరిలో అయితే ఈ ధారణలు ఇప్పుడు పూర్తిగా ఉండవో వారికి మాయ రంగు అంటుకుంటుంది.
అందుకే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడద్దు. కొన్ని బావంటారు ఈవిల్స్ ఇక్కడ కూడా కొందరిని వదిలిపెట్టాం. స్వయాన్ని రక్షించుకోండి అని అనడం జరుగుతుంది. సాంగత్య దోషం బయట ప్రపంచంలోనే ఉంది, ఇక్కడ లేదనుకోకండి. కాదు, ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఎందుకంటే దాని రాజ్యం జరుగుతోంది. అందుకే మంచిగా కవచాన్ని ధరించి ఉండండి. కవచం ఉంటే దాని బుల్లెట్ తగలదు, మాయ బుల్లెట్. యోగమే కవచము, జ్ఞానము ఖడ్గం వంటిది. ఈ అన్ని అస్త్రశస్త్రాలను మీ వద్ద మంచిగా సంభాళించి పెట్టుకోండి. ఏది చేస్తారో అది పొందుతారు. ఇది భవిష్యత్తు ప్రాలబ్ధాన్ని పొందే విషయం. ఇక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవించేది లేదు, ఇక్కడ గురువుగా కూర్చునేది లేదు. ఈ విషయాన్ని ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదు. అందుకే ఇదంతా అర్థం చేయించబడుతుంది. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని స్వయాన్ని సేఫ్గా పెట్టుకోండి, సురక్షితంగా. అక్కడ ఖర్చు మొదలైన విషయాలు మాకు రాకూడదు. ఇక్కడ ఈ ఖర్చులన్నీ ఇతరుల కళ్యాణార్థమే ఉపయోగించాలి. ఇక్కడ ఖర్చు మొదలైన విషయాల మాట రాకూడదు. అన్ని ఖర్చు ఏదైనా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది కదా. ఎంత మనము బాబా కార్యంలో వినియోగిస్తామో అంత అనేక జన్మల భాగ్యం తయారవుతుంది కదా. ఇక్కడ ఈ ఖర్చులన్నీ ఇతరుల కళ్యాణార్థమే ఉపయోగించాలి. ఒక్కొక్క పైసా కూడా ఈ కార్యంలోనే వినియోగించాలి. చూడండి ఏమంటున్నారో చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క పైసా కూడా ఈ కార్యంలోనే వినియోగించాలి. అచ్చా, బాప్ దాదాకు మరియు మమ్మాకు, మధురాతి మధురమైన ఇటువంటి మంచి పిల్లలకు, జాగ్రత్తగా ఉండే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా. వరదానం. ప్రశ్న ఉంది ఒకటి. మమ్మ ప్రశ్న అడుగుతున్నారు. మమ్మ నడుస్తూ తిరుగుతూ కూడా మనం యోగం యొక్క ఉన్నత స్థితిని ఎలా పెట్టుకోగలము అని అడుగుతున్నారు. వాస్తవానికి మన ఈ జీవితం స్వతహ యోగి జీవితంగా ఉండాలి. ఎందుకంటే యోగం అంటే నిశ్చయం కనుక ప్రతి సమయము నిశ్చయాన్ని స్థిరంగా పెట్టుకొని ప్రాక్టికల్గా ఆ స్వరూపంలో రావాలి. నిశ్చయ స్వరూపులుగా ఈ కర్మేంద్రియాలతో పనిచేయండి. స్థూల కర్మేంద్రియాలు పనిచేస్తున్నప్పటికీ స్వయాన్ని ఆ సుఖస్వరూప స్థితిలో పెట్టుకొని లవలీనమై ఉండాలి. మీ ముఖము సుఖస్వరూపంగా రమణీకంగా కనిపించాలి. ఎటువంటి అశుద్ధ సంకల్పాల వికల్పాలు ఉండకూడదు. ఈశ్వరీయ ఆనందంలో మగ్న స్థితిలో ఉంటే ఎటువంటి అశుద్ధ సంకల్పాలు వికల్పాలు ఉత్పన్నం కావు. శుద్ధమైన పవిత్రమైన ధరణిలోనే ఏ సంకల్పం ఉత్పన్నమైనా కానీ అది లోక కళ్యాణం కోసం మరియు స్వఉన్నతి కోసమే ఉంటుంది. ఇది చాలా మధురమైన సుందరమైన స్థితి. ఇది సమయానికి సహాయం చేస్తుంది. ఇటువంటి ఈశ్వరీయ అలౌకిక మధురమైన పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునే గోల్డెన్ ఛాన్స్ మీకు లభించింది. మరి ఇటువంటి స్థితిని తయారు చేసుకోవడానికి కొంచెం శ్రమ చేయాలి. మనం యోగంలో కూర్చున్నప్పుడు లోపల మంత్రం జపం పూజ వంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో కొందరు లోపలే ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మాలను జపిస్తారు, విగ్రహాలను ముందుంచుకొని పూజ చేస్తారు. ఇదంతా లోపలే చేస్తారు. దీన్ని మానస పూజ అని అంటారు. కానీ మనం చేసే యోగంలో కేవలం మన స్వస్వరూపంలో స్థితి అయి సుఖస్వరూపులుగా అవుతాం. మన మనస్సు సహితంగా అన్ని కర్మేంద్రియాలను కంట్రోల్ చేసి ఏకాగ్ర చిత్తులై ఈశ్వరీయ సుఖస్వరూపులుగా అభ్యాసం చేయాలి. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చదవండి, 10 సార్లు చదవండి. అప్పుడు అర్థమవుతుంది మా అమ్మ యొక్క మురళి. వ్యక్త విషయాలకు దూరంగా ఉండి అవ్యక్త సంబంధాలతో బంధాన్ని పెట్టుకొని ఉండాలి. అండర్లైన్. అప్పుడు యోగం సహజంగా కుదురుతుంది. ఎందుకు? యోగం అంటేనే అంతర్ముఖత.
యోగం అంటేనే శబ్దాతీతము. యోగి ఆత్మలంటేనే అన్నింటి నుంచి డిటాచ్గా ఉండేవారు, న్యారా ప్యారాగా సాక్షిగా ఉండేవారు, కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండేవారు. అందుకోసమే జీవితానికి లక్ష్యం నిర్ధారితం చేసుకొని ఆ విధంగా మనం ఉండాలి. ఓం శాంతి. వరదానం. బాబ్దాదాల తోడు ద్వారా మాయను దూరం నుండే మూర్ఛితం చేసే మాయాజీత్ జగజ్జీత్గా కండి. ఏ విధంగా బాబాకు స్నేహిలుగా అయ్యారో అలా బాబాను మీ తోడుగా చేసుకుంటే మాయ దూరం నుండే మూర్ఛితమైపోతుంది. మీతోనే తింటాం, మీతోనే కూర్చుంటాం, మీ ద్వారానే ఆత్మను రంజింప చేసుకుంటాం, ఆనందింప చేసుకుంటాం అని ప్రారంభంలో ప్రతిజ్ఞ చేశారు. ఇదే ప్రతిజ్ఞ అనుసారంగా మొత్తం దినచర్య అంతట్లోనూ ప్రతి కార్యమును బాబాతో కలిసి చేస్తే మాయ డిస్టర్బ్ చెయ్యదు. అది అంతమైపోతుంది మాయ. కావున సహచరుణ్ణి సదా తోడుగా ఉంచుకోండి, బాబా వాళ్ళని సదా తోడుగా ఉంచుకోండి. ప్రతి కార్యం చేస్తూ సహస్రబాహువుల తండ్రి మనకు తోడుగా ఉన్నారు, జతగా ఉన్నారు అని తెలుసుకోండి అని బాబా అంటున్నారు. తోడుగా ఉంచుకునే శక్తి ద్వారా లేదా మిలనంలో మగ్నమయ్యి ఉండడం ద్వారా మాయాజిత్తులుగా జగజ్జిత్తులుగా అయిపోతారు. స్లోగన్. మీ ఉన్నతమైన వృత్తి ద్వారా ప్రవృత్తిలోని పరిస్థితులను మార్చేయండి. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. అవ్యక్త స్థితి అనే అర్థాన్ని శుద్ధంగా స్పష్టంగా చేసుకునేందుకు సరళత, శ్రేష్టత మరియు సహనశీలత ఈ 3 విషయాలపైన ధ్యాస పెట్టండి. ఒకవేళ ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా లోటుగా ఉంటే అద్దం పైన కూడా లోటు ఉంటుంది, మరక కనిపిస్తుంది. సరళత, శ్రేష్టత, సహనశీలత. కనుక ఏ కార్యం చేసినా అందులో సాధారణత కనిపించకూడదు. సాధారణతను శ్రేష్టతలోకి మార్చుకోండి. ప్రతి కార్యంలో సహనశీలత మరియు వాచాలో సరళతను ధారణ చేయండి. అప్పుడు సర్వీస్లో సఫలత కనిపిస్తుంది. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.